మనతో ఉంటాడు. మోదీ గవర్నమెంట్ మెడ నొక్కుతాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 6 నెలల్లో తెచ్చే బాధ్యత నాది. నేను చెప్పినట్లు టీడీపీ, జనసేన, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు చేస్తే 3 స్టెప్. మొదట ధర్నా, 2 రాజీనామాలు, 3 అది అప్పుడు చెప్పను. ఈ 2 అయిపోయిన తర్వాత చెప్తా. ప్లాన్ అంతా ఇచ్చేయకూడదు, నాకు అదే ప్రాబ్లం. ఇక్కడ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి తెలంగాణలో. అందరూ ప్రజాశాంతి పార్టీ పోటీ చేయమంటున్నారు. మీరు చేస్తారంటే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు అందరూ, ఇండిపెండెంట్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ, అరే బాబు ఈ 3 పార్టీలు పనికిరావు, ప్రజాశాంతి పార్టీ వస్తేనే. ఇప్పుడు చూశారు రేవంత్ రెడ్డి తమ్ముడు ఎంత బాధేస్తుంది. 30,000 కోట్లు అప్పు చేసి 30,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నాడు. ఈ రుణమాఫీ చేయడం ఎందుకు? అలాంటప్పుడు అప్పు తీసుకోవడం ఎందుకు? ఇది సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు. ఇదిగో ఈ అర్జును, ఈ రత్నం, వీళ్ళందరూ పిహెచ్డీలు చేశారు, వీళ్ళకి అర్థం అవుతుంది. ఈ అర్థమైన వాళ్ళందరూ ఏం చేయాలి? అర్థం కాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకనే 60 లక్షల నిరుద్యోగులు తెలంగాణలో ఉద్యోగాలు రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. ముందు నిరుద్యోగులందరూ 7569441275 గ్రూపులు పెట్టండి. రాజకీయం ఆంధ్రప్రదేశ్లో పక్కన పెడదాం. అన్ని పార్టీలకు అతీతంగా స్పెషల్ ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేద్దాం అన్నవారు అందరూ వినండి. 7569441275 మీ నియోజకవర్గం. గుంటూరు అయితే గుంటూరు, వెస్ట్ అయితే వెస్ట్, ఈస్ట్ అయితే ఈస్ట్. విజయవాడ మునిగిపోయింది. విజయవాడ అంతా మునిగిపోయింది. పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు. ఐ అప్రిషియేట్ హిజ్ వర్క్. కానీ ఫెయిల్ అయిపోయారు. మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి 10 లక్షల మందికి, భోజనాలు వడ్డించలేని పరిస్థితి లక్షల మందికి, వాటర్ బోర్న్ డిసీజ్లో నుంచి బయటికి తేలేని పరిస్థితి. అంటే వయసును బట్టి మరి మోదీ గారికి వీళ్ళకి వయసు అయిపోయిన తర్వాత క్రియేటివిటీ దెబ్బతింటుంది, ఆలోచనలు ఉండవు. సలహాలు తీసుకోండి అన్న. ఈ కొంతమంది కలెక్టర్లు చాలా కష్టపడ్డారు, కొంతమంది మూర్ఖులు ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫర్లు టోటల్ ఫెయిల్ అయిపోయారు. ప్రజలకు నష్టం వచ్చేసింది. దేవుడు నాకు ఇచ్చిన క్రియేటివిటీతో ప్రపంచాన్ని సాధించాం, అప్పులు తీర్చాం, అభివృద్ధి చేసాం. నా దేశం కొరకు ఏం చేయాలా? ఒక పెద్ద ఛానల్ CEO ఓనర్ ఒక మాట అడిగారు, మీరు ఎందుకండి ఇక్కడ ఇంకా ఇండియాలో ఉంటారు? విశాఖలో మిమ్మల్ని ఎంపీగా గెలిపించలా, స్టీల్ ప్లాంట్ మీరు ఆపితే ఆ దొంగలను గెలిపించారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోతుంది. 8 లక్షల కోట్లది 4,000 కోట్లకి. మరలా నేను ఏపీ హైకోర్టుకి వెళ్ళి ఆ జడ్జి ఒకడు ఉన్నాడు, కొంచెం తెక్కోడు, దుర్గాప్రసాద్ అని, ఇప్పుడే రిటైర్ అయ్యాడు. కొంచెం లూజ్ ఆయనకి. నేను తిట్టి వాదించి సిట్టింగ్ జడ్జిలు నన్ను రిటైర్ అయ్యాడు. పాప మా ఎల్వి రమణకి సిట్టింగ్ జడ్జికి చెప్పాను నేను, రష్యా యుక్రెయిన్లో యుద్ధం చేయకూడదు అంటే నోటీసులు ఇవ్వండి రష్యన్ ఎంబసీకి అని. ఇస్తే మా 25,000 మంది స్టూడెంట్లు ఎలా తీసుకొస్తారంటే వినలేదు. యుద్ధం ఆగిపోను, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోను, నోటీసులు ఇస్తే వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మలేదు? నేను ఆపాను కనుక, స్టేటస్ కో ఉంది కనుక అది ఎప్పుడైనా వెకేట్ చేసేయచ్చు. గవర్నమెంట్ వాళ్ళు ఒకటే కనుక. కానీ జడ్జెస్ నాకు నోటీస్ ఇవ్వాలి, నా వాదనలు వినాలి, దానికి కావాల్సిన డబ్బు తీసుకొస్తానని FCRAకి లెటర్ రాశాను. అప్రూవ్ కూడా అయ్యింది ఆ లెటరు, కానీ ఆర్డర్స్ రాలేదు. ఆ జడ్జి గారు అయితే పేరు చెప్పను, కేఏ పాల్ గారు తెల్లధనం ఇస్తానంటున్నారు కదా 8,000 కోట్లు, బ్లాక్ మనీ కాదు కదా ఆయన ఇస్తున్నది, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? గాడ్ బ్లెస్ దీస్ జడ్జెస్ హూ ఆర్ డూయింగ్ జస్టిస్. ఒకడేద్దరు ఉన్నారు యూస్లెస్ ఫెలోస్, వాళ్ళ గురించి నేను తర్వాత చెప్తాను. అలాంటి వాళ్ళ గురించి పార్లమెంట్కి ఇంపీచ్కి వెళ్తామా? అడ్లున్నాయి ప్రభువా, ఈ దొంగల్ని, దోచుకునే వాళ్ళని, ఈ మోసగాల్ని,
ఈ లంచం తీసుకున్న జడ్జిలు పైకి పంపించమని ప్రార్థన చేస్తావా? ప్రజలు ఎవరు ముఖ్యం మనకి? 6 కోట్ల ఆంధ్రులు స్పెషల్ స్టేటస్ రావాలి, 1 కోటి మందికి ఉద్యోగాలు రావాలి, 4 కోట్లు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఆల్రెడీ 9 నెలల్లో తేలిపోయింది. ఇంకా వీళ్ళు పనికిరారు. అందుకే నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటే డిప్యూటీ సీఎం అక్కడ ప్రెస్ మీట్. శనివారం నీకెందుకయ్యా బట్టి నీ ప్రెస్ మీటు? నువ్వును ఏం చేసావని ప్రెస్ మీటు? ఏం ఉద్ధరించావని నువ్వు ప్రెస్ మీటు? నువ్వు నీ భార్య నీ పిల్లలు మీ మంత్రులు మహారాజుల్లో తిరుగుతున్నారు కదా, మేమే కదా నష్టపోతుంది. డబ్బుండి తేలేకపోతున్నాను నేను. ఇలాంటి అర్జున్ లాంటి వాళ్ళకి, రత్నం లాంటి వాళ్ళకి ఉద్యోగాలు లేవు. 3 పీజీలు 4 పీజీలు మా కోఆర్డినేటర్ ప్రిన్సిపల్స్ ఈ ధనరాజును సుబ్బారావును పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ కనుక ఇప్పుడైనా గమనించండి ప్రజలారా, నాతో కలిసి రండి, పోరాడదాం. మీడియా మిత్రులందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మద్దతు ఇచ్చినంత వరకు, ప్రజలు మద్దతు ఇచ్చినంత వరకు నేను ఉంటా. రుజువు చేసుకున్నా. 3 సంవత్సరాలు 3 వారాలు అమెరికా వెళ్ళుకుంటా, విదేశాలు వెళ్ళుకుంటా. 3 సంవత్సరాలు. ఈయన ఎలక్షన్ ముందు వస్తాడని అప్పుడు అనేవారు, ఇప్పుడు ఇక్కడే ఉండిపోతున్నానని ఇప్పుడు అంటున్నారు. నా దేశమే నాశనం అయిపోయినప్పుడు, నా రాష్ట్రాలే వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ 100 మందిని ఇన్ఫార్మ్ చేయండి. ఇప్పుడే లైక్ చేయమనండి. 100 మందికి చెప్పండి 7569441275 గ్రూపులు పెట్టియండి. ఏమని? మీ నియోజకవర్గం 119 తెలంగాణ వర్గాలు, 175 ఆంధ్రులు నియోజకవర్గం, మీ మండలం లేదా నియోజకవర్గం ముందు గ్రూపులన్నీ రెడీ చేసేయండి. 100-1000 మందిని చేర్చేయండి. మరలా ఈ నెంబర్ అందరికీ షేర్ చేయండి. 7569441275. అందరూ ఫెయిల్ అయిపోయారు. పార్టీలన్నీ క్లోజ్ అయిపోయి, సిపిఐ సిపిఎం అడ్రస్ లేదు. కోదండరామ్ కలిసిపోయారు. శర్మిల ఇక్కడ ఏదో సాధిస్తానని రాత్రి పగలన్నది, ఇప్పుడు వెళ్ళి అక్కడ సాధిస్తానన్నది అక్కడ క్లోజు, ఇక్కడ క్లోజు. ఈ ప్యాకేజ్ స్టార్లు అందరూ కలిసిపోయారు. చిరంజీవి ఏమో కాంగ్రెస్లో, పవన్ కళ్యాణ్ ఏమో ఈ పార్టీలో. వద్దు, ఇంకా మిగిలింది ఒకటే, అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం అనేది ఒక్క ప్రజాశాంతి పార్టీయే. స్పెషల్ స్టేటస్ కొరకు పార్టీని పక్కన పెట్టి 5 సంవత్సరాల వరకు ఆంధ్రాలో ఎలక్షన్ లేదు కనుక 5-6 నెలల్లో స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి. సెప్టెంబర్ 24 లోపుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో మనల్ని కలవాలి, లేదా వారు రమ్మంటే నేనే వెళ్తా మీడియా ద్వారా. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. దాడుల్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. ఏ ఎమ్మెల్యే ఏ